సకల సమస్యల పరిష్కారాలయం శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. దూర ప్రాంతాలలో ఉన్నవారికి ఒకే ఒక ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. కేరళ, తమిళనాడు, కర్ణాటక పద్ధతుల్లో పూజలు చేసి ఎటువంటి సమస్యలకైనా 100% శాశ్వత పరిష్కార మార్గం చూపబడును. మీ ముఖం, ఫోటో, చెయ్యి, పేరు, వయస్సు వాట్సాప్ చేస్తే ప్రేమ వశీకరణం, స్త్రీ వశీకరణం, పురుష వశీకరణం, శత్రు వశీకరణం, వివాహం మరియు సంతానం ఆలస్యం అవ్వడం, విడాకులు మరియు కోర్టు సమస్యలు, ధనం మరియు బిజినెస్ సమస్యలు, స్త్రీ పురుషులకు ఎటువంటి నిగూఢ సమస్యలకైనా 100% రోజులలోనే పరిష్కారం చూపబడును. వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ ఫోన్ నెంబర్ 9347215813. ఏప్రిల్ 9 తులారాశి వారికి రాత్రి 9 గంటల 10 నిమిషాల తర్వాత ఒక సంఘటన. అందరికీ నమస్కారం, ఛానల్ కి స్వాగతం. 2025 ఏప్రిల్ 9న తులారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏమిటో 2025వ సంవత్సరం ఏప్రిల్ 9వ తేదీన వీరి యొక్క దినఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ రోజు దినఫలాల ప్రకారం రాత్రి 9 గంటల 10 నిమిషాల తర్వాత ఈ యొక్క రాశి వారికి ఒక పెద్ద సంఘటన జరగబోతుంది. ఎటువంటి సంఘటన జరగబోతుందో అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం తులారాశి వ్యక్తులకు ఎటువంటి అనుకూల ప్రతికూల ఫలితాలు గోచరిస్తున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాము. తులా రాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి. చిత్తా నక్షత్రంలోని 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులా రాశిగా వ్యవహరించబడతారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని గనక మనం చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క తులారాశి వారు అలంకార ప్రియత్వాన్ని కలిగి ఉంటారు. అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్షత, కార్యదక్షత కూడా ఉంటుంది. అలాగే మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు. అలాగే జీవితంలో నిందలు, ఆరోపణలు వీరిని ఎంతగా బాధించినా సరే వీరు ఆత్మవిశ్వాసాన్ని మాత్రం అస్సలు వదులుకోలేరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటారు. అయితే కొన్ని సందర్భాల్లో ఈ యొక్క తులారాశి వ్యక్తులు నమ్మకం లేని వ్యక్తులతో ఆర్థిక పరమైన లావాదేవీలు జరిపి నష్టపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి మీరు ఆర్థిక పరమైన లావాదేవీలు జరపాలి అనుకున్నా, ఏవైనా ఆర్థిక పరమైనటువంటి ఒప్పందాలు చేసుకోవాలి అనుకున్నా, భాగస్వామ్య ఒప్పందాలు చేసుకోవాలి అనుకున్నా నమ్మకం లేని వ్యక్తుల జోలికి అస్సలు వెళ్ళకూడదు. ఒకవేళ వెళ్లారంటే మాత్రం కోరి కష్టాలను కొని తెచ్చుకున్నవారు అవుతారు. కాబట్టి ఈ అంశంలో ఖచ్చితంగా ఈ యొక్క తులారాశి వ్యక్తులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. నిజాయితీగా లేని వ్యక్తులతో అస్సలు సహవాసం చేయకండి. ఒకవేళ మీరు అటువంటి వ్యక్తులతో సహవాసం చేశారంటే కనుక మీ యొక్క జీవితంలో అనేక రకాల సమస్యలని మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా కొంతమంది వ్యక్తుల మనస్తత్వం ఏ విధంగా ఉంటుందంటే, మేము నిజాయితీగా ఉంటే సరిపోతుంది, మా పక్కన ఉన్న వ్యక్తులు మా స్నేహితులు నిజాయితీగా లేకపోతే మాకేం సంబంధం అని అనుకుంటూ ఉంటారు. కానీ మీరు నిజాయితీ లేని వ్యక్తులతో సహవాసం చేశారంటే ఖచ్చితంగా వారి యొక్క మనస్తత్వం మీకు కూడా అలవాటు పడే అవకాశాలు ఉంటాయి. ఈ అంశంలో తగిన జాగ్రత్తలు మీకు చాలా అవసరం. అలాగే ఇక 2025 ఏప్రిల్ 9న రాత్రి 9 గంటల 10 నిమిషాల తర్వాత ఈ రాశి వ్యక్తులకు ఒక సంఘటన జరుగుతుంది. ఇక ఆ విషయం గనక చూసుకున్నట్లయితే కనుక అలాగే ఈ రాశి వ్యక్తులు ఎవరైతే బంధువులతో విభేదాల కారణంగా చాలా కాలంగా దూరంగా ఉంటున్నారో మీ యొక్క బంధువులు అనుకోకుండా మీకు కాల్ చేయడం కానీ మీ ఇంటికి రావడం కానీ జరుగుతుంది. వారి ఇంట్లో ఏదైనా శుభకార్యానికి మిమ్మల్ని ఆహ్వానించడానికి మీ ఇంటికి వస్తారు. ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించేటటువంటి సంఘటన అనే చెప్పుకోవాలి. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఇది మీకు ఆశ్చర్యంతో పాటు ఆనందాన్ని కూడా కలిగిస్తుంది. అయితే ఈ రాశి వ్యక్తులు ఎవరైతే చాలా కాలంగా స్నేహితులను కలుసుకోవాలి అనుకుంటున్నారో వారిని కలుసుకోలేకపోతున్నారో, అటువంటి పరిస్థితులు అనుకూలించడం లేదు, మీకు సమయం కుదరడం లేదైతే ఈ రోజైతే మీకు ఆ వ్యక్తులను కలుసుకునే పరిస్థితి గోచరిస్తుంది. ఈ యొక్క రాశి వారికి పాత బంధాలను కలుపుకుపోయే తత్వం కలుస్తుంది. ఈ రాశి వారికి సంబంధించి అన్ని రకాలైనటువంటి ప్రతికూల విషయాలను మీరైతే కనుక అనుకూలంగా మార్చుకోవడం కోసం, మీకు అనుకూలమైన పరిస్థితులు గ్రహస్థితి మారడం కోసం శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. హనుమాన్ చాలీసాను పఠించడం ద్వారా శుభకరమైన ఫలితాలను పొందుకుంటారు. చూశారు కదండి, ఇది వాటి వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచ్.